అసలు ఎమ్మెల్సీలే వద్దు, మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. మరి ఎమ్మెల్సీలే వద్దు, ఎమ్మెల్సీలను రద్దు చేయాలి, మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎలాగ ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలే. ఆ రోజైతే మండలి వద్దు, ఆ రోజు మండలి ఎందుకు వద్దు? ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు, ఈరోజు మండలి కావాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం. కానీ ఒకటి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లులు ఎలా పాస్ చేసుకోవాలో, ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం.